తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పలువురు వైసీపీ సీనియర్ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి కంచుకోటగా పేరున్న నెన్నూరు పంచాయతీలో వైసీపీ పూర్తిగా కనుమరుగైంది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 40 ఏళ్లకు పైగా ఒకే పార్టీలో ఉన్న సిద్ధమునిరెడ్డి కుటుంబం టీడీపీలో చేరడం శుభ పరిణామమని పులివర్తి నాని అన్నారు. టీడీపీపై విశ్వాసంతో వచ్చిన సిద్ధమునిరెడ్డి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. మాట్లాడేవాళ్ళు 2019 ఎలక్షన్లో నేను ఆ రోజు అన్నం ఇంటికి వెళ్ళా. సిద్ధమునిరెడ్డి అన్న ఇంటికి వెళ్తే అమ్మ ఆయన అన్నాడు, చెప్తే ఆయన మేము ఒక పార్టీలో ఉండేవాళ్ళం, మేము 100% అంటాం, కానీ మా ఇంటికి వచ్చిన టీ తాగేసిపోన్నాను. లేదంటే లేదు టీ తాగెళ్లాల్సిందని చెప్పి పార్టీలు అతిన్నా కూడా గౌరవంగా రోజు టీ ఇచ్చి పంపించిన వ్యక్తి మన పెద్ద ఆయన సిద్ధమునిరెడ్డి అన్న గారికి ఒక మంచి రోజు. ఎందుకంటే చాలా మంది పార్టీలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ ఒకే పార్టీ నమ్ముకుని 40 సంవత్సరాలు సిద్ధమునిరెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాంగ్రెస్ పార్టీ తర్వాత వైసీపీ పార్టీలో ఉంది. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే పార్టీలు మారకుండా ఒకే కుటుంబం మనం నమ్మి ఆర్సీపురం మండలానికి సంబంధించిన మన ఎన్డీఏ కుటుంబం అందరూ నమ్మి ఈ రోజు మద్దతు చేయలేదంటే వాళ్ళ జీవితకాలం మనందరూ కూడా ఆర్సీపురం మండలం తరఫున, అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యేగా నేను కానీ నా కుటుంబం కానీ జీవితకాలం వాళ్ళు రుణపడతాను.